ఇప్పుడు జనానికి తెలుస్తోంది అది. తీసుకున్నప్పుడు చులకన చేయడం సులభం. ఇప్పుడు రేపు ఒకటే జనాలకి ఇట్లాగా ఈ ప్రచారం మేము అయి కట్టిస్తున్నాం, ఈ కట్టిస్తున్నాం, షాపులు కట్టించాం, ఇదే దాని పేరేమంటారు, ఆఫీస్ కట్టించాం, ఈ ఆఫీస్ కట్టించాం, కాబట్టి మీ జీవితాలు భవిష్యత్తులో 2047కి బాగుపడిపోతాయి, కాబట్టి మీరు ఈ సంక్షేమాలన్నీ వదిలేసేయండి, మేము అప్పటికే అంతో ఇంత ఇస్తున్నాం కదా అనేటటువంటి రూటు లేదు. ఆల్రెడీ నోట్లోకి వచ్చిన ముద్దని లాగేశారు కాబట్టి మళ్ళీ మేము పెడతామంటే ఇది కావాలా అది కావాలా అన్నటువంటిది రేపు ఎలక్షన్లో తేలదు. మేబీ పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం ఇలా ముగ్గురు కూడా ఈ పాయింట్ చుట్టూతోనే తిప్పుతారు. రైట్, ఆడొస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వడం మిగించేస్తాడు, దాంతో మళ్ళీ పనులకు మనుషులు దొరకరు, నాశనం అయిపోద్ది వ్యవస్థ అన్నటువంటి రూట్లో చెప్పుకెళ్తారు. అది సార్. ఒకటి, చాలా వరకు అప్పుడు ఇల్లు కట్టుకోకపోవడానికి కారణం డబ్బులు సరిపోలేదనో, లేదంటే అంతకు మించి ఎఫర్ట్ చేయలేక, ఇప్పుడు నిన్న పేరు నాని గారు అన్నమాట, మళ్ళీ జగన్ వస్తే మీ పట్టా మీ స్థలానికి రేటు పెంచి మళ్ళీ రుణాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తావు అనేది, ఆ పని అప్పుడే చేయలేదు, ఇప్పుడు సాధ్యం అవుతుందా? అప్పుడు అదేం సాధ్యం కాదు. బేసిక్ గా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళది కొంత కంట్రిబ్యూషన్ ఉండాలి, లేకపోతే యాడ్ నుంచి సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒక స్థలం మినిమం ఒక 5 లక్షలు వేసుకోండి, అట్లాగే ఆ 2.5 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తున్నారు, 2,80,000 రూపాయలు. అంత ఇచ్చాక నువ్వు 2 లక్షలు వేసుకుంటే నీకు అవుతుంది. అది ఏమీ కాకుండా అవ్వలేదంటే ఎట్టా కుదురుతుంది? కంప్లీట్ ఫ్రీ కట్టిస్తాడు కావాలంటే, అవి మళ్ళీ సరిగ్గా లేవని నువ్వే గొడవ చేస్తావు. ఇంకోటి